హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రబుల్ ఛానల్. ఈరోజు మన ప్రోటస్లో ఆర్డినోని ఎలా ఇంక్లూడ్ చేయాలో తెలుసుకుందాం. ఇనిషియల్గా నేను ప్రోటస్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా రన్ చేస్తున్నాను. సిమాటిక్ క్యాప్చర్స్లోకి వెళ్ళి సిమాటిక్ స్క్రీన్ కోసం క్లిక్ చేస్తున్నాను. సిమాటిక్ స్క్రీన్ అయ్యాక పిక్లోకి వెళ్తే మీ ప్రోటస్లో ఆర్డినో ఆన్ లైబ్రరీస్ ఉన్నాయో లేవని చెప్పి మీరు పిక్ మోడ్లో తెలుసుకోవచ్చు అన్నమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ నా దగ్గర ఉన్న ప్రోటస్లో అయితే ఆర్డినో ఫైల్స్ లేవు. సో మీ దగ్గర కూడా ఆర్డినో ఫైల్స్ లేవా అంటే కంగారు పడకండి. ఈ వీడియోని లాస్ట్లో చూడండి, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ చేయండి. లింక్లో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసుకోండి. మీకు 2 ఫైల్స్ వస్తాయి అన్నమాట. ఆ 2 ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ వైరస్ అనే కాన్సెప్ట్ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫైల్స్లో ఎలాంటి వైరస్ అనేది ఉండదు. నెక్స్ట్ లోకల్ డిస్క్ సిలోకి వెళ్ళండి. సిలోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళండి. అక్కడ ల్యాబ్స్ ఎలక్ట్రానిక్స్ అని ప్రోటస్ ఫోల్డర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అందులో లైబ్రరీ ఫోల్డర్స్లో క్లిక్ చేస్తే మీరు కనిపిస్తున్నవన్నీ లైబ్రరీస్ అన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని కాపీ చేసి లైబ్రరీ అనే ఫోల్డర్, సిలో లైబ్రరీ అనే ఫోల్డర్లో పేస్ట్ చేయండి. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ప్రోటస్ని రన్ చేయండి అడ్మినిస్ట్రేటర్ మోడ్లో. సిమాటిక్ క్యాప్చర్స్ని క్లిక్ చేయండి. సిమాటిక్ స్క్రీన్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్డినో ఫైల్స్ అనేవి నా ప్రోటస్లో ఇంక్లూడ్ అయిపోయినాయి. 3 టైప్స్ ఆఫ్ ఆర్డినోస్ ఇంక్లూడ్ అయినాయి. ఒకటి ఆర్డినో మెగా, హారిజాంటల్ వచ్చింది, వర్టికల్ చేస్తాను. ఎస్, ఓకే. అదే 3 టైప్స్ ఆఫ్ ఆర్డినో ఫైల్స్ ఇంక్లూడ్ అయింది. ఆర్డినో మెగా ఒకటి ఇంక్లూడ్ అయింది, ఆర్డినో మినీ అండ్ ఆర్డినో యూనో. సో ఇలా మీరు ప్రోటస్లో ఆర్డినో ఫైల్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.